మేము గుంటూరు నుంచి వచ్చామమ్మా. ఎలా ఉంది ఇక్కడ జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్కి వచ్చారు కదా? మేము 2013 అంటే 2009 నుంచి ప్రజారాజ్యంలో ఉన్నాము. అట్ ది సేమ్ అలా కంటిన్యూషన్ ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అయిన తర్వాత దెన్ మా మా అభిమాన నాయకుడు ఆంధ్రుల అభిమాని అంతర్జాతీయ ఆంధ్రుల అభిమాని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ఆవిర్భవించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సభలో పాల్గొంటున్నాము, ఎలక్షన్కి వర్క్ చేశాము. ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఇది ఫస్ట్ సభ కాబట్టి మేము ఎంతో ఆనందంగా గుంటూరు నుంచి వచ్చామమ్మా. ఇది వరకు సభల్లోనే అసలు జనం కిక్కిరిసిపాటుతో అసలు ఎక్కడ ఖాళీ ఉండకుండా ఒక ప్రభంజనంలో ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం దేశం మొత్తం కూడా ఆయన గురించి అవునవును. సో ఈ సభ ఎలా ఉండబోతుంది? అద్భుతంగా నిర్వచనీయం, అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఇంకా కనివిని ఎరగని రీతిలో జనాలు వస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. దాదాపు 48 అవర్స్ ఉంది, అయినా కానీ మేము వచ్చామంటే గుంటూరు నుంచి మేము వచ్చే దారిలో నెంబర్ ఆఫ్ వెహికల్స్, బస్సుల ద్వారా, ట్రైన్స్ ద్వారా, వెహికల్స్ ద్వారా వస్తూ ఉన్నారమ్మా. అద్భుతంగా జరుగుతుంది, అద్భుతంగా జరిగిద్ది. మేము ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన మా యొక్క ఆంధ్రుల నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏమి చెప్పబోతున్నారు, ఈ సందేశాన్ని అంతకుముందంటే మామూలుగా ప్రతిపక్షం మీద విమర్శలో ఏదో వాటి మేము చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన అద్భుతం ఏది అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇవ్వబోతున్నారు అనేది మేము వేచి చూస్తున్నామమ్మా. మేమే కాదు, మేము ఒక అభిమానిగా కాదు, ఒక జనసేన నాయకుడిగా కాదు, ప్రజలందరూ కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? మీరు అంత దూరం నుంచి ఎయిర్పోర్ట్లో బాగుండే అమ్మా. అంటే జస్ట్ మేము ఇనిషియల్గా ఇప్పుడే వచ్చింది, మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. ఇనిషియల్గా బాగానే ఉండే, అందరికీ ఆహారం ఏర్పాటు చేస్తున్నారు, మంచినీళ్ళు కానీ ఇబ్బంది ఏముండదు, ట్రాఫిక్ కానీ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే హైవేస్ కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, బాగానే జరుగుతాయని మేము అనుకుంటున్నాము. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఏదైనా అభివృద్ధి అనేది మొదలయ్యిందా? అంటే మీకు తెలుసమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఏం జరిగిందంటే అరాచకమే జరిగింది. ఇప్పుడు ఆయనకు తెలుసో తెలియదో, ప్రజల దౌర్భాగ్యమో ప్రజల అదృష్టమో తెలియదు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఏంటంటే మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూస్తున్నారుగా, మీరు గమనిస్తూనే ఉంటారుగా. ఈ దాదాపు 2015 మేలో ఎలక్షన్ జరిగింది, 24 ఎలక్షన్ జరిగింది, ఇప్పటికి ఫామ్ అయింది, మీరు చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు కూడా 1 by 1 ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఎటువంటి లేదు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల మీద కూడా వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. అంటే సూపర్ 6 పథకాలు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, నీకు 15,000 అన్నారు, ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలకి 1,500 చెప్పనిస్తాము అని అన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎమ్మటి పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టరు కదమ్మా. పెళ్ళి అవ్వాలి, వాళ్ళు కాపురం చేయాలి, తర్వాత కడుపు రావాలి, తర్వాత పిల్లలు పుట్టాలి. అట్లా ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక అరాచకం జరిగింది. ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అరాచకం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆ అరాచకం నుంచి అభివృద్ధికి రావాలి కదా. ఇప్పుడు మైనస్లో ఉండి జీరోకి రావాలి, జీరో నుంచి ప్లస్కి రావాలి, కానీ మైనసే జరిగింది ఈ మన దౌర్భాగ్యం కొద్దీ. ఏది 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో అరాచక పాలన ఏర్పడింది. కాబట్టి ఏంటంటే అరాచకం నుంచి అభివృద్ధి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట. టైం ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి, అక్కడ మోడీజీ ఉన్నాడు ఏది శ్రీరాముడిలాగా, ఇక్కడ పవన్ కళ్యాణ్జీ హనుమంతుడిలాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను ఒక డాక్టర్నమ్మా, ఐఎమ్ ప్రౌడ్ టు సే యూ, అవినీతి అనేది జరగదు. ఖచ్చితంగా ప్రజలకి మేలే జరిగిద్ది, పక్కాగా నేను చెప్పగలను. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఆడపిల్లల సమస్య అంటే నేను వచ్చి వాలిపోతాను అని అన్నారు. అవును. సో ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఆయన అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ అనేది పెరిగిందా, కరువు అయిందా? అది అసలు వాస్తవంగా మీరు చంద్రబాబు నాయుడు గారే లా అండ్ ఆర్డర్ బాగా ఫాలో చేస్తారు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది మనమేం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంకా దానికి మా పవన్ కళ్యాణ్ గారు తోడైతే ఇక అందులో దేర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. ఈవ్ టీజింగ్ కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద బలాత్కారాలు కానీ, లేకపోతే చైన్ స్నాకింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఇప్పుడు మొన్న చూసే ఉంటారు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రకటన. ఎవడన్నా నేరం చేయాలనుకుంటే, ఆడపిల్లల వైపు చూడాలనుకుంటే లంజా కొడుకు ఉచ్చబోయాలి. అది అలాంటిది వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. దేర్ ఇస్ నో డౌట్ ఆల్. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తన స్థాయి అది అందుకుంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా జరిగింది. దానికి తోడు జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా ఘోరం అయిపోయింది అనమాట. దాన్ని అన్నీ కంప్లీట్ చేసుకుంటా ఖచ్చితంగా మంచి పాలన వచ్చింది. ఆడపిల్లలకి, మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్ జరిగింది. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్.
పిఠాపురంలో వర్మ సపోర్ట్ లేనిదే పవన్ కళ్యాణ్ గెలవలేరు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాంటి వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా నాగబాబుకి ఇచ్చారు అని చెప్పేసి వర్మకి వెనుపోటు పొడిచారా పవన్ కళ్యాణ్ అని విమర్శ. అట్లాగేం ఉండదమ్మా, ఎందుకంటే నాగబాబు గారు కూడా హీజ్ వర్కింగ్ ఫర్ ది జనసేన ప్రజారాజ్యంకి వాళ్ళ అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సపోర్టెడ్ ఎలా తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. ఇక్కడ వెన్నుపోట్లు అనేవి అట్లాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఏం పక్కన పెట్టలేదు. ఆయన వర్మ గారి యొక్క సపోర్ట్ కూడా మా పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి చాలా మేలైంది. అందులో దేర్ ఇస్ నో డౌట్ అలా, దాని గురించి మనం ఏం కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఆయనకి ఖచ్చితంగా ఆయన సీనియర్ లీడరు, ఆయన ఎవరు వర్మ గారు, ఆయన ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో ఉండారంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉండరు. ఏది టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉండారు, అదేవిధంగా మాలాంటి వాళ్ళు జనసేన ప్రజారాజ్యం నుంచి పుట్టి నుంచి ఉండాం. మేమేం పార్టీల పదవులు ఆశించేవి రావట్లేదే. ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న టైంలో వాళ్ళ రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళకి మంచి పదవులు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. అలాంటిది ఏమీ లేదు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అంటే వారసత్వ రాజకీయాలు మేము తప్పు పడతాం, అవి మంచివి కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. సో ఈయనకి ఇవ్వడం అది వారసత్వ రాజకీయం కాదండి. వారసత్వ రాజకీయం ఎట్లయింది? హీఈస్ వర్కింగ్ ఫర్ ది. ఇప్పుడు అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి ఇవ్వలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదా, లేకపోతే ఆయన కులస్తులకు కానీ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకి బోళ్ళెంతమంది ఇవ్వలేదా? అలాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది రెడ్లకి ఇవ్వలేదు? రాజశేఖర రెడ్డి ఎంతమంది రెడ్లకి ఇవ్వలేదు? అలాగే ఏంటంటే అట్లాంటివి ఏమి ఉండదు. ఓకే, మీరు అన్నట్టు నాగబాబు అనే వ్యక్తి ఎప్పుడూ కనపడకుండా ఈరోజు వచ్చేసి నేనుండాను నాకు ఎమ్మెల్సీ ఇవ్వమంటే మీరు చెప్పింది నేను మీ దాంతో ఏకీభవిస్తా. బట్ హీస్ ద వర్కర్ ఫ్రమ్ ది 2008 ఏది ప్రజారాజ్యం నుంచి హీస్ వర్క్ యాజ్ ఒక సామాన్యమైన కార్యకర్త కానీ ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయనకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? ఇస్తే మంచిదే కదా, మేలు జరిగింది కదా ప్రజలకు. ఏమైంది? రేపు పొద్దున ఎమ్మెల్సీగా ఉండి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆయన యొక్క గళం ఇప్పుతాడు ప్రజల తరఫున. ఏం తప్పేముంది అందులో? అందుకే కానీ వెళ్లకుండా జగన్ ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్ ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా. ఇప్పుడు మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే అనే స్థాయి మాకు లేదమ్మా. ఆయన మా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఆయన గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి అందుకనే ప్రజలు 11 సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ప్రజలు నువ్వుగా తల్లి ప్రజలు నిర్ణయిస్తారు, ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు, ప్రజలు ఆచరిస్తారు. అంతే, పెద్ద ఏం తేడా ఉంటుంది. ఎవరికైనా సరే లోబడి ఉంటారు మేడం. ఎవరు? పవన్ కళ్యాణ్ నువ్వు జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావు. ఆయన ఎన్నిసార్లు అయ్యాడు? వితౌట్ రాజశేఖర రెడ్డి హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడు అసలు? ఎందుకు మనం ఆ లెక్కలోకి వెళ్తే ఆ లెక్కలు కన్న తల్లినే చెల్లినే పక్కన పెట్టిన వ్యక్తి. ఆయన గురించి మన అనవసరం అనమాట. మీరు ఆడటం కూడా దండగా, ఎందుకంటే అందరికీ తెలుసు. అందుకనే 11 సీట్లు ఇచ్చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా గతి లేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఆయన మరి దేనికి ఆచిస్తున్నాడు? మరి అంత ధైర్యం ఉన్న వ్యక్తి రావచ్చుగా, శుభ్రంగా అసెంబ్లీలోకి రావచ్చుగా, 11 మందిని తీసుకురావచ్చుగా. ఆయన సింహం పులియో లేకపోతే పులివెందుల సంథింగ్ ఏదో అంటారు కదా, రావచ్చుగా. ప్రజా సమస్యల మీద గళం ఇప్పచ్చు కదా. ఆయన లెగిస్తే వచ్చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇంకా ఆయన గురించి మనం ఎందుకు ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం, వైసీపీ వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాం. వాళ్ళ గురించి మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు.